అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో లక్ష్మి అనే ఒక గోమాత ఉంది. ఆ గోమాతకు 9 నెలలు పూర్తి కావస్తున్నాయి. ఈ సందర్భంగా మేము లక్ష్మికి సీమంతాన్ని తలపెట్టి, ఇదిగోండి ఒక బకెట్లో వేడి నీళ్ళని తీసుకుని ఆ నీళ్ళల్లో పసుపు, రోజా పువ్వులు, పన్నీర్ను ఉంచి లక్ష్మికి స్నానం చేయించాను. ఆవుని మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తాము. గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తాము. ఆవు పాలు, పెరుగు, వెన్న వంటి వాటిని మనము ఆహారంగా తీసుకుంటాం కాబట్టి ఆవుని తల్లిలా భావించి పూజిస్తాము. గోమాత పూజ వలన సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతాము. గోవుని పూజించడం వలన మనశ్శాంతి వస్తుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించేందుకోసం కూడా మనకి శక్తి లభిస్తుంది. గోపూజ చేసినటువంటి వారికి సమస్త వ్రతములు చేసినటువంటి ఫలితం కలుగుతుందంటండి. పూజ చేయడం అంటే కేవలము పసుపు కుంకుమలు పెట్టి, పువ్వులను పెట్టి ప్రదక్షిణలను చేయడం కాదు, వాటి బాగోగులను చూసుకోవడము. ఇప్పుడు చూడండి, రోడ్లలో ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లను వేసేస్తున్నాం. వాటి వలన అవి తిన్నటువంటి ఆవులకు ఆరోగ్యం సరిలేకుండా ఉంటుంది. అంతేకాకుండా గోవులను కొన్నింటిని కబేళాలకు తరలిస్తున్నారు. వాటిని రక్షించడం, ఇలా వాటి సంరక్షణార్థం చేసేటువంటి ప్రతి పని కూడా పూజ కిందకే లెక్క వస్తుంది. అంతేకాకుండా అపాయంలో ఉన్నటువంటి గోవులను రక్షించిన వారికి స్వర్గలోకం లభిస్తుందట. ఆవులను గోకిన వారికి చేసినటువంటి పాపాలన్నీ పోతాయట. అదే ఆరోగ్యం బాగా లేకుండా ఉండేటువంటి ఆవులకు ఔషధాలను ఇచ్చి సంరక్షించేటువంటి వారికి రోగాలు రావు. ప్రతిఫలాపేక్ష లేకుండా గోసేవ చేయు వారికి సంతాన వంశాభివృద్ధి కలుగుతుంది. లక్ష్మికి స్నానం చేయించిన తర్వాత తినడానికి పెట్టి, ఇదిగోండి ఆ ప్రదేశాన్నంతా శుభ్రంగా కడిగి ముగ్గులను ఉంచాను. ఆవు నివసించే ప్రదేశాన్ని శుభ్రం చేస్తే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందండి. స్నానాది కార్యక్రమాల అనంతరం ఇదిగోండి పూజను ఇలా చేసుకున్నాను. ఈరోజు పూజలో వాడినటువంటి పువ్వులన్నీ మా చెట్ల నుంచి వచ్చినవే. ఎన్నో రోజుల నుంచి పూజకు ఇంట్లో పువ్వులను ఉపయోగించాలని కోరిక ఉండేది. ఈ రోజుకు ఆ కోరిక నెరవేరింది. అంటే మల్లె పువ్వుల సీజన్ కాబట్టి మల్లె పువ్వులు ఎక్కువగా పూస్తున్నాయి. ఆ మల్లె పువ్వులతోనే నేను పూజను చేస్తున్నాను. పూజ తర్వాత లక్ష్మీ సీమంతానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ ఇలా సిద్ధం చేసుకున్నాను. చలిమిడిని తయారు చేశాను, ముడిశనగలని నానబెట్టి ఉంచాను, జొన్నలను ఉడకబెట్టి ఉంచాను, ఇంకా లక్ష్మీ తినేటువంటి అరటిపళ్ళు, టమోటా, క్యారెట్ మొదలైన వాటిని సిద్ధం చేసి ఉంచాను. పూలమాలను కూడా తీసుకుని వచ్చాం. ఇక సీమంతం ఎలా చేశామో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకండి, మీ కళ్ళతో మీరే చూసేయండి.